నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలియో నిర్మూలనకు ప్రతి చిన్నారికి చుక్కలు తప్పనిసరి. ఎమ్మెల్యే చెదల్వాడ అరవింద్ బాబు పిలుపు. గంట వర్షానికి చెరువుని తలపిస్తున్న కోడెల శివప్రసాదరావు స్టేడియం. నీటి గుంతల్లో సందడి చేసిన చిన్నారులు. రొట్టెల పండుగలో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా దంపతులు. నర్సరావుపేట పట్టణంలో 1400 గ్రాముల గంజాయి స్వాధీనం. 20 ఇంజనీరింగ్ విద్యార్థులు, 3 యువకులు అరెస్టు. కొద్దిపాటి వర్షానికి ఇండ్లలోకి, రోడ్లపైకి నీరు. డ్రైనేజీ వ్యవస్థని పట్టించుకొని పాలకులు, అధికారులు. రజకుల ఆరామ క్షేత్ర నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే చెదలవాడ. నర్సరావుపేట పట్టణంలో పలు వార్డులు నిర్వహించిన పల్స్ పోలియో క్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం లింగంగుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో చుక్కలు వేశారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ పాల్గొని పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించేందుకు 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమన్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. సార్ ఒకసారి సార్ రెడీ ఒకసారి ఓకే సార్. భారతదేశం మొత్తం కూడా ఇవాళ పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేసిన ఘనత మన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలది. మరి ఈ వ్యాక్సిన్ అంతా కూడా పోలియో వ్యాక్సిన్ని ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తుంది. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రెడ్ క్రాస్ సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పోలియో వ్యాక్సిన్ని మరి చిన్నపిల్లలందరూ కూడా అందజేయడం జరుగుతుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5వ సంవత్సరం దాకా పోలియో వ్యాక్సిన్ని ఉచితంగా వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అందరూ కూడా వేయించుకోవాలి. ఇది లైవ్ వ్యాక్సిన్. తప్పనిసరిగా ఇవాళ మన భారతదేశంలో అయితే ఎక్కడ కూడా పోలియో కేసులు ఎక్కడ కూడా నమోదు కావట్లేదు. 40 ఏళ్ల క్రితం అయితే ఎక్కువ పోలియో కేసులు, లెప్రసీ, టీబీ కేసులు ఉండేవి. కానీ వాటన్నింటినీ కూడా ఇవాళ మనం పారదోలటం జరిగింది. ఒక మంచి సమాజాన్ని నిర్మించుకొని ఇవాళ పిల్లలందరూ కూడా చక్కటి మంచి సదుపాయాలు ఏర్పాటు చేసుకుని అందరూ కూడా చక్కగా ఉంటున్నారు. మరి ఇటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆరోగ్య సిబ్బందికి మరీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ చక్కగా అన్ని చోట్ల ప్రతి వార్డులో పోలియో వ్యాక్సిన్ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఎంతో సంతోషంగా, స్వచ్ఛందంగా వచ్చి పోలియో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసరావుపేటలో గంట సేపు కురిసిన భారీ వర్షానికి కోడెల శివప్రసాదరావు స్టేడియం పూర్తిగా జలమయమైంది. మైదానం అంతా చెరువును తలపించేలా వర్షపు నీరు నిలిచిపోవడంతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నీటితో నిండిన మైదానంలో చిన్నారులు ఆనందంగా ఆడుకుంటూ కేరింతలతో సందడి చేయడం ఆకట్టుకుంది. వర్షపు నీటి నిల్వతో స్టేడియంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగలో కుటుంబ సమేతంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని రొట్టెను పట్టుకున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్. మెడికల్ కవర్ టీమ్ ఎవరైనా ఉన్నా కూడా దయచేసి
చాలా దూరం నుంచి పబ్లిక్ ఇక్కడ రావడం జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. నేను ఎస్పీ గారు ఎదురు చాలాసార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం కూడా జరిగింది. మంత్రి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడే రావడం జరుగుతున్నాయి. మన అజీజ్ గారు కూడా రెగ్యులర్గా ఇక్కడే విజిట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇక్కడే చాలామందితో మాట్లాడినప్పుడు గతంతో పోలిస్తే ఈసారి మంచి సౌకర్యాలు పెట్టడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఈసారి 20 లక్షల పైన మంది ఇక్కడే రావడానికి అవకాశం ఉంది. రేపు ఫైనల్ డే, ఇంకా ఎక్కువ మంది ఇక్కడే రాగలుగుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టేసి అన్ని పోలీస్ బందోబస్తు కానీ, మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇవన్నీ పెట్టడం జరిగినాయి. ఈసారి కొత్తగా ఏం చేశానంటే నైట్ డ్రోన్స్, గతంలో లేదు కానీ మంత్రి గారు చొరవలు తీసుకొని ఇప్పుడు నైట్ డ్రోన్స్ కూడా పెట్రోలింగ్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామందితో మాట్లాడితే వాళ్ళు అది చెప్పడం జరిగింది. మొదటి పట్టణ పోలీసులు పట్టణంలోని ప్రకాష్ నగర్ అందుల ఉన్నత పాఠశాల వద్ద శనివారం మధ్యాహ్నం 1400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 బీటెక్ విద్యార్థులు, 3 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు మొదటి పట్టణ సిఐ ఫిరోజ్ తెలిపారు. మండల పరిధిలోని ఒక కళాశాలలో 3వ సంవత్సరం బీటెక్ చదువుతున్న మన్యం జిల్లా పార్వతీపురం చెందిన సింహాచలం అలియాస్ వినోద్ గంజాయిని తీసుకువచ్చి మండలంలోని మరో కళాశాలలో 3వ సంవత్సరం బీటెక్ చదువుతున్న కృష్ణా జిల్లాకు చెందిన సాయినాథ్కు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సింహాచలంకు ఇన్స్టాలో గుంటూరుకు చెందిన జావేద్, రహంతుల్లా, అతావుల్లాలు పరిచయం అయ్యారు. ఈ ముగ్గురు కూడా సింహాచలం వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. గంజాయి కొనుగోలు కోసం సింహాచలం వద్దకు పై 4 రాగా ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సిఐ ఫిరోజ్ తెలిపారు. నర్సరాపేట 1 PS లిమిట్స్లో ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్ దగ్గర కొంతమంది గంజాయి అమ్మటం మరియు గంజాయిని వాడకం చేస్తున్నారనే సమాచారం మీద మధ్యాహ్నం వెళ్ళి అక్కడికి రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 5గురిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళల్లో మొదటి వ్యక్తి సింహాచలం అని చెప్పి, ఇతను NEC ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. ఇతని స్వగ్రామం పార్వతీపురం జిల్లా, మన్యం జిల్లా దగ్గర. ఇతను మొన్న సెలవులకు వెళ్ళి వస్తా అక్కడి నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ గాంజా అలవాటు ఉన్నటువంటి అతని ఫ్రెండ్ సాయినాథ్ అని, ఇతను కూడా JNTU కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. అతనికి మరియు ఇంకొక 3 పర్సన్స్ జావేద్, అతావలి అండ్ రహంతుల్లా, వీళ్ళు 3 గుంటూరులో వాళ్ళు. వీళ్ళందరికీ కూడా అమ్మటానికి అని చెప్పేసి అతను పిలవగా వీళ్ళందరూ బ్లైండ్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడి దగ్గర ఉండగా మేము పోలీసు వాళ్ళు వెళ్ళి MRO గారి సమక్షంలో రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వీరి వద్ద నుంచి 1 కిలో 425 గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈరోజు ఈ 5గురి మీద కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళని ఫర్దర్గా దర్యాప్తు చేసి వీరి మీద రిమాండ్ కోసం అని చెప్పేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి మా విజ్ఞప్తి, ఎవరికైనా కానీ ఎక్కడైనా గాంజా దొరుకుతుందని కానీ, గాంజా గురించి ఎటువంటి సమాచారం ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ 197కి కానీ, 112కి కానీ, 100కి కానీ మీరు కనుక సమాచారం ఇచ్చినట్లయితే మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచి ఎవరైతే ఈ నేరాలకు పాల్పడుతున్నారో అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం. నర్సరావుపేటలో కురిసిన వర్షంతో పలు చోట్ల కాలువలు పొంగి పొర్లి మురుగునీరు ఇళ్లలోకి చేరాయి. కాలువల నుంచి వచ్చిన మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు మురుగునీరుని బకెట్లతో బయటికి పారబోస్తున్నారు. తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి కాలువలను శుభ్రం చేయాలని స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులను, పాలకులను కోరుతున్నారు. గతంలో భారీ వర్షంతో పట్టణం నలుదిక్కులా జలమయం కావడం చూశాం. కానీ పాలకులు, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నర్సరావుపేట బరంపేటలో రజక ఆరామ క్షేత్రం నిర్మాణానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు భూమి పూజ చేశారు. గతంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భూమి కేటాయించడం జరిగిందని తెలిపారు. ఆయనని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కాలక్రమేణా అన్యాక్రాంతమైన స్థలాన్ని తిరిగి మనం దక్కించుకోవడం జరిగిందని, ఈ స్థలం జోలికి వస్తే తాట తీస్తానని అరవింద్ బాబు సభాముఖంగా తెలిపారు. ఇది బీసీలది, మన ఆస్తిని మనం కాపాడుకోవడం మన బాధ్యత, మన హక్కు అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని, దీని నిర్మాణానికి నాతో పాటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సహకరిస్తానన్నారు. దీనితో పాటు త్వరలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకుందామని ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు రజకులకు భరోసా ఇచ్చారు. మన ఇంటి కుటుంబ సభ్యుడు ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసినట్టుగా మన ఎమ్మెల్యే డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారికి ఇక్కడికి ఇచ్చేసని మరి మాజీ కౌన్సిలర్ రామాయణం ఉందంటేనే రాముడే కాదు, మీరు కూడా ఉన్నారు. మరి రామాయణం ఇప్పుడు దాకా ఉందంటే మీ వల్లే ఉంది. మరి ఆ భగవంతుడు సృష్టి కాబట్టి అలా జరిగింది. మనం ఏం చేస్తాం? రాముడే దేవుడు, మరి దేవుడికి ఈయన అడ్డం వచ్చాడు, జరిగింది అట్లా. విధి లిఖితం మనం ఏం చేయలేం. మరి అట్లానే కలియుగంలో కూడా మన ఆస్తులన్నీ ఆక్రమించుకుందామని చాలా ప్రయత్నం చేస్తారు. ఆ రోజు ప్రభుత్వం తరఫున డాక్టర్ కోడలి గారు మనకి స్థలం ఇచ్చారు. మరి వారిని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ మనం చాలామంది ఆక్రమించుకుంటే ఖాళీ చేసుకున్నాం, న్యాయబద్ధంగా చేస్తున్నాం. అందుకని వాళ్ళ ఆరామ క్షేత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దీని పక్కన మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేసుకుందాం. తప్పనిసరిగా మన స్థలం ఇది మన స్థలము, మన బాధ్యత, మన హక్కు. అందుకనే శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టారు. దీనికి ఏదైతే హంగులు ఏర్పాటు చేయాలో దాన్ని నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి ఎంపీ గారు చెప్పడం జరిగింది. మరి ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ముఖ్యంగా కలెక్టర్ అయితే ఎవరైతే మన భూములు అన్యాక్రాంతం చేసుకున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎవరు కదిలాడినా కానీ డొక్క చించుతానని చెప్తున్నా సభాముఖంగా. ఎవరిని కూడా వదిలిపెట్టను. ఎందుకంటే మన బీసీల భూములు ఆక్రమించుకుంటే మాత్రం ఎవరిని ఉపేక్షించే పని లేదు. కలెక్టర్ ఒప్పుకోవట్లేదు. అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీల హక్కులు వాటిని అన్నిటి కూడా కాపాడాలని చెప్పి వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి కుటుంబం ఉందంటే బీసీల పార్టీ, అది బీసీలే వెన్నుముక. కాబట్టి దాంట్లో మన సంఘీయులందరూ కూడా దాంట్లో ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన సంఘీయులందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. మనకి శత్రువు ఎక్కడో లేడు. ఇప్పుడు కాశీకి వెళ్తారు, కాశీకి వెళ్ళి స్నానం చేసి శని పోయిందా అంటాడు. యాడి పోయిందా శని నీ గోచలను ఉంది అంటాడు. అట్లానే శని ఎక్కడో లేదు. శత్రువులు ఎక్కడ మనలోనే ఉన్నారు, మన కులంలో ఉన్నారు. ఎవరిని కూడా ఉపేక్షించే పని లేదు. 10 సంఘాలు ఉండకూడదు, ఎప్పుడు కూడా ఒకే సంఘం ఉండాలి. మీలాగా మీ కిందకి అందరు రావాలని చెప్పాను కూడా. మన సంఘానికి, మన కులానికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఇది మన బాధ్యత. అందుకని మనం అందరం కూడా ఏకంగా ఉండి ఈ కార్యక్రమాన్ని సాధిద్దాం. నరసరావుపేట పట్టణంలోని రావిపాడు రోడ్డులోని కాకతీయ నగర్ వద్ద, అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం కురిసిన అకాల వర్షానికి డ్రైనేజీలు నిండిపోయి పొంగిపొర్లాయి. డ్రైనేజీలో ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి మురుగునీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. నరసరావుపేట పట్టణంలోని 31వ వార్డు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్ రమ్యారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 31వ వార్డు ఇన్ఛార్జి, నరసరావుపేట పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. హ్యాపీ పోలియో దినోత్సవం. పోలియో రహిత సమాజం ఏర్పడాలని మనం అందరం కోరుకుందాం.
అందరం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ద్వారా తీసుకుని పల్స్ పోలియో ప్రోగ్రామ్ ప్రతి పిహెచ్సి ప్రతి సబ్ సెంటర్లో కూడా నిర్వహిస్తున్నాము. అందరూ 0 to 5 years చిల్డ్రన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి దగ్గర అందుబాటులో ఉన్న సెంటర్కి వచ్చి 2 పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. సమాజంలో పోలియోని పారద్రోలాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ పోలియో వల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని పూర్తిగా నిర్మూలించాలి, సమాజాన్ని పోలియో రహిత సమాజంగా, అదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలంటే యువత ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి. ఆ కాన్సెప్ట్తో ఈ పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఏటా ఈ పోలియో డేని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ప్రతి సెంటర్ని కూడా ఈరోజు పర్యవేక్షిస్తూ నరసరావుపేట పట్టణంలోని 32 వార్డులో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓటరు జాబితా వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించి బిఎల్ఓలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఓటరు జాబితా తయారీలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారికి పలు సూచనలు చేశారు. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ తమిళనాడు గవర్నర్ కీర్తిశేషులు కొణిజేటి రోసయ్య 93వ జయంతి జూలై 4ని పురస్కరించుకొని 5,000 చేతి సంచులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ కాకుమాను పెద్దపేరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన కొణిజేటి రోసయ్య సంపూర్ణ జీవితం మనందరికీ ఎంతో ఆదర్శనీయమని తెలియజేశారు. సంస్థ వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న మాట్లాడుతూ పెద్దలు కొణిజేటి రోసయ్య మాకు అత్యంత ఆప్తులని, మాకు మార్గదర్శకులని, జూలై 4వ తేదీన రోసయ్య 93వ జయంతిని పురస్కరించుకొని వారిని స్మరిస్తూ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడమందని తెలిపారు. బ్యాగ్ స్పాన్సర్స్ రండి. రావటం గొప్ప విషయం, పని చెప్పడం ముఖ్యం కాదు. ఈ సందర్భంగా రోసయ్య గురించి మాట్లాడుతున్నారు. రోసయ్య గారు సంబంధాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గురుపెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రోసయ్య గారి ఆత్మను సాధించాలని కోరుతూ పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య పరంగా డాక్టర్ కొణిజేటి రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కాకుమాను పెద్దపేరెడ్డి గారు, మరి ప్రత్యేక ఆహ్వానితులుగా రవి గారు, అట్లానే నరసింహ చౌదరి గారు, మరి వల్లపు నాగేశ్వరరావు గారు, జోసఫ్ రెడ్డి గారు అబ్బాయి రమేష్ గారు, మరి టయాన్ని కేటాయించి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, మరి మేము చెప్పిన ప్రకారం ఆ టయానికి వాళ్ళు వచ్చినందుకు, ఈ సభని సక్సెస్ చేయడంలో ఒక భాగంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కమిటీ సభ్యులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోసయ్య గారి 93వ జయంతిని పురస్కరించుకొని చీతిరాల గురుపెద్దన్న గారి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తూ, అలాగనే అంతటి మహానాయకుడిని ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగనే వారు ప్రయాణం చేసిన పార్టీలో వారి నాయకత్వం వారిని గుర్తించి ఎనలేని గుర్తింపు ఇచ్చి ఈ రాష్ట్రానికే మంచి ఒక ముఖ్యమంత్రిని, అలాగనే గవర్నర్గా ఆయన చేయని పదవులు అంటూ లేవు. వారిని గౌరవించుకోవటంలో వారి పార్టీ వారికి ఇచ్చిన ప్రత్యేకతని మనందరం కొనియాడాల్సిందే. నరసరావుపేటలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాన్స్ క్రీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న వన్ టౌన్ ఏఎస్ఐ ఇమాం సాహిద్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలియో నిర్మూలనకు ప్రతి చిన్నారికి చుక్కలు తప్పనిసరి. ఎమ్మెల్యే చెదల్వాడ అరవింద్ బాబు పిలుపు. గంట వర్షానికి చెరువుని తలపిస్తున్న కోడెల శివప్రసాదరావు స్టేడియం. నీటి గుంతల్లో సందడి చేసిన చిన్నారులు. రొట్టెల పండుగలో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా దంపతులు. నర్సరావుపేట పట్టణంలో 1400 గ్రాముల గంజాయి స్వాధీనం. 20 ఇంజనీరింగ్ విద్యార్థులు, 3 యువకులు అరెస్టు. కొద్దిపాటి వర్షానికి ఇండ్లలోకి, రోడ్లపైకి నీరు. డ్రైనేజీ వ్యవస్థని పట్టించుకొని పాలకులు, అధికారులు. రజకుల ఆరామ క్షేత్ర నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే చెదలవాడ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.